పోయి పోయి గౌతమ్ గంభీర్తో ఎవరైనా పెట్టుకుంటారా? అది కూడా వేరే కంట్రీ వాళ్ళు. ఎందుకంటే గంభీర్ సొంత టీమ్మేట్స్ విషయంలో ఏమన్నా కొంచెం తేడా జరిగితేనే సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం, దాన్ని బయటకు చూపించడం, చెప్పడం చేస్తూ ఉంటాడు. అలాంటిది ఇంగ్లాండ్ క్యూరేటర్, అంటే ఇంగ్లాండ్ వాళ్ళు టచ్ చేసినట్టే గౌతమ్ గంభీర్ని, పిచ్చి లేచిపోతూ ఉంటుంది. సో దాని గురించి కూడా మాట్లాడదాము. గౌతమ్ గంభీర్ అని క్యూరేటర్ మధ్య ఏం జరిగింది, అసలు అక్కడ ఏంటి నిజాలు ఏంటి తెలుసుకుందాము. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 5th టెస్ట్ అనమాట. టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే ఈ సిరీస్ని డ్రా చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఇప్పటికీ ఇంగ్లాండ్ వాళ్ళు 2, మనం 1 గెలిచాము. సో ఒకవేళ మనం ఓడిపోయాము అంటే సిరీస్ని ఓడిపోతాము. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఓవెల్లో జరగబోతోంది. సో ఈ 5th టెస్ట్ అనేది 31 జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు జరుగుతుంది. కెన్నింగ్టన్ ఓవెల్ లండన్లో జరగబోతోంది. ఇంగ్లాండ్ అనేది ఇప్పుడు సిరీస్ లీడ్ చేస్తుంది 2-1తో. ఇక టైమింగ్స్ చూసాము అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 3:30కి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నము. ఇక లైవ్ ఎక్కడ చూడాలో మీకు తెలుసు, సోనీ స్పోర్ట్స్లో, అలాగే జియో హాట్స్టార్లో. ఇక ఈ ఓవెల్ గ్రౌండ్లో మన రికార్డ్ ఎలా ఉంది హెడ్ టు హెడ్ ఇంగ్లాండ్తో టెస్ట్ ఫార్మాట్లో చూసాము అంటే టోటల్గా ఇప్పటివరకు 17 మ్యాచెస్. బయట మీకు 15 కనిపిస్తూ ఉండొచ్చు కొన్ని స్టాట్స్లో, బట్ ఓవరాల్గా అయితే ఫస్ట్ నుంచి క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ మనం ఓవెల్లో ఆల్మోస్ట్ 17 మ్యాచెస్ ఆడాము. అందులో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచాము. సో ఇక్కడ 6 మ్యాచెస్ ఓడిపోయాము, 9 మ్యాచ్లు డ్రా అయ్యాయి అనమాట. ఇది మన ట్రాక్ రికార్డ్ ఈ ఓవెల్ గ్రౌండ్లో. అయితే రీసెంట్గా లాస్ట్ టైం ఆడినప్పుడు మనం గెలిచాము విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో. ఇది పరిస్థితి. ఇక ఓవెల్ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడే ముందు గౌతమ్ గంభీర్ అండ్ అలాగే ఆ క్యూరేటర్కి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం. సో బేసిక్గా ఏం జరిగింది, మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు గ్రౌండ్లోకి. అండ్ మార్నింగ్ యాజ్ యూజువల్ వార్మప్ చేయాలి కదా. వార్మప్ చేయడానికి ఎవరు కూడా స్పైక్స్, షూస్ అలాంటివి వేసుకొని వెళ్ళలేదు. నార్మల్గా జాగర్స్తోనే వెళ్ళారు వాళ్ళు. సో ఆ జాగర్స్తో వెళ్ళినప్పుడు పిచ్ అక్కడ ఉంది యాజ్ వెల్గా. ఇప్పుడు మనం కనిపించింది పిచ్చు, ఆ పిచ్చుని చూడడానికి మన వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో సపోర్ట్ స్టాఫ్ ఉంది, కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు ఆ క్యూరేటర్ అక్కడ ఉన్నాడనమాట. సో తను కొంచెం అబ్నార్మల్గా మాట్లాడాడు. అంటే ఎలా అంటే ఏదో మనం ఏదో ఆ పిచ్చిని చూడకూడదు, మనం ఏదో కొంచెం ఆ పిచ్చి దగ్గరికి వెళ్ళకూడదు అన్నట్టుగా 2.5 మీటర్స్లో 2.5 మీటర్స్లో దూరంగా ఉండి చూడండి. అదే మనం కూడా క్రికెటర్సే, అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ స్టాఫ్. వాళ్ళు ఏదో అల్లా టప్ప ఏదో ఇప్పుడు క్రికెటర్స్ అనగానే ఏదో చిన్న ప్లేయర్స్ అక్కడికి వెళ్ళలేదన్నమాట. కొత్త ప్లేయర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే, ఎక్స్పీరియన్స్డ్ సపోర్ట్ స్టాఫే వెళ్ళారు. సో వాళ్ళకి తెలుసు పిచ్చుతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని. వాళ్ళు అందుకే జాగర్స్ వేసుకొని వెళ్ళారనమాట. సో ఇలా మాట్లాడేసరికి గౌతమ్ గంభీర్కి నచ్చలేదు. సో ఏంటిది అంటే మనం ఇలా చూస్తారని చెప్పి ఎత్తుకోవడమే సంస్కృతం భాష ఎత్తుకున్నాడు. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ ఎత్తుకున్నాడు. సో చెప్పాడనమాట, మేము ఏం చేయాలో నువ్వు చెప్పకు, సో లిమిట్స్లో ఉన్నట్టుగా. బేసిక్గా ఈ క్యూరేటర్, ఓవెల్ గ్రౌండ్ క్యూరేటర్తో మామూలుగా వేరే వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటుంది, బట్ హీ మెస్డ్ విత్ రాంగ్ గా అనమాట గౌతమ్ గంభీర్. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్ మైండ్ ఎలా ఉంటుంది అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి మనం సతాయిచ్చారు కదా, అవన్నీ గుర్తొస్తుంటాయి. అలాంటి మెంటాలిటీ గౌతమ్ గంభీర్ది. గౌతమ్ గంభీర్ని ఇక్కడ విలన్ చేయట్లేదు. బేసిక్గా గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ మెంటాలిటీ ఒకటి కరెక్ట్ అంటే సేమ్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే టీమ్మేట్స్ జోలికి కానీ తన వాళ్ళ జోలికి కానీ వస్తే గ్రౌండ్ అయినా ఎక్కడున్నా సరే కొంచెం అగ్రెసివ్గా ముందుకు వెళ్ళిపోతారు. సో ఈ 2 విషయాలు ఇద్దరు ఒకటే. సో గౌతమ్ గంభీర్ కూడా అలాంటి ప్లేయరే, అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడే అనమాట. సో అందుకే సపోర్ట్ స్టాఫ్ పైకి, మన ఇండియా వాళ్ళ పైకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ క్యూరేటర్, అందుకే అంత రియాక్ట్ అయిపోయాడు ఫాస్ట్గా. ఏం చేస్తావు చెప్పుకో, ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో నువ్వు అన్నట్టుగా కొంచెం గట్టిగా మాట్లాడడము, సంస్కృత పదాలు యూజ్ చేయడము. సంస్కృత పదాలు అంటే మరి తప్పుగా తీసుకోకండి, బూతులు అంటున్నాను, దాన్ని మనం ఏదో ఫన్నీ వేలో చెప్తున్నట్టు. సో అలా అన్నమాట, ఇలా జరిగింది. ఇది జరిగిన మ్యాటర్ అక్కడ. సో మొత్తానికైతే మన వాళ్ళు కంప్లైంట్స్ వరకు ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఇది మాత్రం గ్రౌండ్ మ్యాచ్ అయిపోయే వరకు, ఎందుకంటే మనం ఎలాగైతే ఫీల్ అవుతున్నామో ఇంగ్లాండ్ వాళ్ళు అలానే ఫీల్ అవుతుంటారు ప్లేయర్స్. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అది ఇంపార్టెంట్ టెస్ట్, టీమిండియాకి ఇంపార్టెంట్, ముఖ్యంగా వాళ్ళకన్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఓవెల్ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ 2 రోజులు బ్యాటింగ్కి అద్భుతంగా అనుకూలిస్తుంది. టెన్షన్ పడాల్సిన పనే లేదు. బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలర్స్కి అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలర్స్కి సీమ్ మూమెంట్ ఉంటుంది. బట్ కంపేర్ టు బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది, బౌన్స్ ఉంటుంది అనమాట. అది బౌలర్స్కి యూజ్ అవుతుంది. ఇక డే 3 నుంచి కొంచెం స్లో అయిపోతుంది పిచ్. సో అప్పుడు ఇక స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. పూర్తిగా రావడం స్టార్ట్ అవుతుంది. డే 4 అండ్ డే 5 ఇక పిచ్ క్రాక్స్ పడిపోయి పూర్తిగా స్పిన్కి టర్న్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో స్పిన్నర్స్ ఇక్కడ రాజ్యం వెళ్తారని చెప్పాలి. అంటే ఇక ఇండియన్ పిచ్చెస్ మనం చూడొచ్చు, ఓవెల్లో అలానే ఉంటుంది బేసిక్గా, అలాంటి పిచ్ అనమాట. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే దీన్ని నమ్మడం చాలా కష్టమైపోతుంది స్వామి. ఎందుకంటే 4th టెస్ట్లో 4 రోజులు వర్షం చెప్పారు, కానీ మధ్యలో పడింది, కానీ పెద్దగా యూజ్ ఏం లేదు. సో ఇక్కడ మాత్రం వర్షం పెద్దగా పడే అవకాశం లేదు, పడినా కూడా మ్యాచ్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు.
డే 1, డే 2, డే 4 ఈ 3 రోజులు వర్షం లైట్గా పడే అవకాశం ఉంది, మ్యాచ్కి అంతరాయం కలగకుండా. సో డెడ్ ఆపోజిట్, మరి ఏమైనా వర్షం పడి పూర్తిగా మ్యాచ్ అయిపోతుందేమో చూడాలి. ఇక టాస్ విషయానికి వచ్చాము అంటే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలి. టాస్ గెలిచి చాలా రోజులు అయిపోతుంది, గేమ్ అనేది వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు టాస్ పడిన వెంటనే. సో ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిస్తే టీమిండియాకు బాగుంటుంది, బ్యాటింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదనమాట టోటల్గా స్టాట్స్ గ్రౌండ్కి సంబంధించినవి. ఇక ఈ ఓవెల్ గ్రౌండ్లో విషయాలు ఎలా ఉన్నాయి స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే 112 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 42 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 30 టైమ్స్, డ్రా 37 టైమ్స్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 338, 300 సెకండ్ ఇన్నింగ్ స్కోరు 237, థర్డ్ ఇన్నింగ్ స్కోరు, ఫోర్త్ ఇన్నింగ్ స్కోరు 156. చూడండి ఫస్ట్ 2 రోజులు కూడా 300 అబోవ్ స్కోర్ ఉంది యావరేజ్గా. అందుకే చెప్పారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది ఫస్ట్ 2 రోజులు. ఇది పరిస్థితి. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11. సో వీళ్ళు కూడా బౌలింగ్లో చేంజెస్ చేస్తారు, బ్యాటింగ్లో కాదు. ఎందుకు అంటే ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇది కాబట్టి ఆ బౌలర్స్ అన్న వాళ్ళకి వర్క్లోడ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. అందుకే జోఫ్రా ఆర్చర్కు రెస్ట్ ఇచ్చే అవకాశం 99% కనిపిస్తోంది. ఇక జెమీ ఓవర్టన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అలాగే లియామ్ డాసన్ అలాగే కంటిన్యూ అవుతాడు. సో బౌలింగ్లో ఈ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. బట్ బ్రైడన్ కార్స్ అన్నా ఉండొచ్చు, లేదా జాస్ టంగ్ అన్న టీంలోకి రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాడు. గస్ అట్కిన్సన్ కూడా రావచ్చు. సో ఈ విధంగా బౌలింగ్లో మార్పులు జరగచ్చు. బేసిక్గా ఇంగ్లాండ్ సంబంధించిన ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే మ్యాచ్కు ముందు రోజే వాళ్ళు ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసేస్తారు పూర్తిగా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న టైంకి మీకు మెయిన్ ప్లేయింగ్ 11 వచ్చిండొచ్చు కూడా, ఇంటర్నెట్లో అవైలబుల్లో ఉండొచ్చు. ఇది పరిస్థితి. ఇక బ్యాటింగ్ పరంగా చూసామంటే వీళ్ళు సేమ్ ప్లేయర్స్తోనే వస్తారనమాట. ఎవరు రెస్ట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం గెలవడం మనకి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఓడించడం కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళు ఈ సిరీస్ని గెలుస్తారు. కాబట్టి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చేంజెస్ చేసుకొని రారు అనుకుంటున్నాను. సో చూసాము అంటే జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, గస్ అట్కిన్సన్, లియామ్ డెసన్. సో ఈ విధంగా ఇంగ్లాండ్ ప్లేయింగ్లో ఉంటుంది. ఇక ఆల్రెడీ గెలిచారు లాస్ట్ టెస్ట్, సో మంచి ఊపులో ఉన్నారనమాట. జో రూట్ యాజ్ యూజువల్ ఓల్డ్ మ్యాన్ అన్నట్టుగా తను ప్రతి మ్యాచ్లో ద బెస్ట్ ఇస్తున్నాడు, సెంచరీస్ చేస్తున్నాడు, 150s చాలా అద్భుతంగా చేశాడు ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ వాళ్ళకు. ఇక కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఓపెనింగ్ చూసాము అంటే జాక్ రాలీ, బెన్ డకెట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీంకి కావాల్సిన ఓపెనింగ్ అంటే రికార్డ్స్, సెంచరీస్ చేస్తున్నారా, హాఫ్ సెంచరీస్ చేస్తున్నారా పక్కన పెట్టేస్తే ఒక మంచి ఓపెనింగ్ ఇవ్వడానికి ప్రతి మ్యాచ్లో ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా మ్యాచెస్లో సక్సెస్ అయ్యారు 70% దాకా. అది టీంకి బాగా కలిసి వస్తుంది అనమాట. ఇక మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడకుండా జో రూట్ నిలబడుతున్నాడు. ఇక బెన్ స్టోక్స్ లాస్ట్ మ్యాచ్తో బ్యాటింగ్లో కొంచెం సూపర్ ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు బౌలింగ్ కంపేర్ టు బౌలింగ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో తను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మనం మిగతా 3 టెస్టులు చూసుకున్నాము అంటే ఇట్లుందనమాట పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే జోఫ్రా ఆర్చర్ లేకపోవడం టీంకి ప్లస్, టీమిండియాకి ప్లస్ అవుతుంది తను, ఎందుకంటే తను వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక లియామ్ డాసన్ సో స్పిన్కి టర్న్ అయ్యే పిచ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తన దగ్గర నుంచి మనకు కొంచెం థ్రెట్ ఉండొచ్చు, మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇంగ్లాండ్ పరిస్థితి. ఇండియా ప్లేయింగ్ 11. సో చాలా మార్పులు, దాదాపు 4 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ మార్పు మీకు తెలుసు, రిషబ్ పంత్ ఉండట్లేదు. సెకండ్ మార్పు జస్ప్రీత్ బుమ్రా అనుకుంటారు. ఎస్ 90% జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు. బట్ ప్రజెంట్ ఉన్న రిపోర్ట్స్ ఏంటి అంటే బేసిక్గా ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు తను 3 మ్యాచ్లే ఆడతాడని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంట్. బుమ్రాకి ఏమి ఫిట్నెస్ ఇష్యూస్ లేవు. మరి ఏమన్నా అడిగి మన కోచ్ అడగడము, కెప్టెన్ అడగడం ఇలాంటివి అడిగి బుమ్రా ఏమైనా ఒక ఎక్స్ట్రా మ్యాచ్ ఆడిస్తారా, ఆడించే అవకాశం ఉందా అంటే ఆ అవకాశం ఉంది. బట్ ఇక్కడ బుమ్రాని ఒకవేళ లేదు రిస్క్ చేయకూడదు అనుకుంటే మాత్రం రాణించడం అనమాట. ఆ టైంలో ఆకాష్ దీప్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది బుమ్రా ప్లేస్లో. సో ఇప్పటికైతే ఈ వీడియో చేస్తున్న టైంకి బుమ్రా పైన ఎటువంటి కన్ఫర్మ్ అప్డేట్ లేదు, తను ఖచ్చితంగా ఆడడు అని చెప్పి. సో ఆడే అవకాశం కూడా ఒక 10% ఉంది. అది డిపెండ్స్ అపాన్ తన ఓన్ డిసిషన్ అండ్ అలాగే కోచ్ అండ్ కెప్టెన్ కూడా ఉండొచ్చు. ఇది పరిస్థితి. ఇక ఇంకొక చేంజ్, రిషబ్ పంత్ ఉన్నాడు కాబట్టి ధ్రువ్ జురెల్ టీంలోకి వచ్చేస్తాడు, మీ అందరికీ బాగా తెలుసు. ఇక నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ నిన్నటి నుంచి బాగా న్యూస్లు వచ్చేసాయి. కుల్దీప్ యాదవ్ ఎందుకు ఆడతాడో మీకు ఆల్రెడీ చెప్పాను. డే 3 నుంచి ఖచ్చితంగా స్పిన్కి టర్న్ అయ్యించు. ఒక ఎక్స్ట్రా స్పిన్నరు, ఒక మెయిన్ స్పిన్నర్ ఉంటే టీంకి ప్లస్ అవుతుందని భావిస్తుంది టీమిండియా. సో కుల్దీప్ యాదవ్ వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ సో హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. అన్షుల్ కంబోజ్ బయటకు వెళ్ళిపోతాడు. సో ఇదనమాట టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పులు. సో ఒకసారి చూసాము అంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్ 99% లేదా బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11 ఉండొచ్చు.
ఇక టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి ఏంటి అంటే మాత్రం ఫస్ట్ 2 రోజులు బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పాను కదా, కాబట్టి ఇండియా బ్యాటింగ్ తీసుకోవడం లేకుంటే తొందరగా ఇండియాకు బ్యాటింగ్ ఛాన్స్ రావడం జరిగితే యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఒక సూపర్ ఫెంటాస్టిక్ నాక్ ఆడి తీరాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆడడం వేరే, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ ఆడడం వేరే, తను కొంచెం ఫాస్ట్గా ఆడతాడు అండ్ బ్యాటింగ్ పిచ్ పైన ఇంకా బాగా ఆడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తను ఒకవేళ త్వరగా అవుట్ అయితే ఆ ప్రెజర్ అన్నది శుభ్మన్ గిల్ పైన, కేఎల్ రాహుల్ పైన ఎక్కువగా పడుతుంది. సో వాళ్ళ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళపైన ఎంత ఎక్కువ, ఇప్పుడు ప్రతి మ్యాచ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే ఖచ్చితంగా అపోజిషన్ దగ్గర నుంచి వాళ్ళు అవుట్ చేసే ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువైంది అనుకోండి, త్వరగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యశస్వి జైస్వాల్ ఆడాల్సిన అవసరం చాలా ఉంది ఈ మ్యాచ్లో. ఇక ధ్రువ్ జురెల్ బాగా ఆడతాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ రిషబ్ పంత్ని మ్యాచ్ చేస్తాడా లేదన్నది చూడాలన్నమాట. ఎందుకంటే రిషబ్ పంత్ ఈజ్ అన్బిలీవబుల్ ఇన్ ఇంగ్లాండ్ పిచ్చెస్. కాబట్టి తను ఎలా ఆడతాడో చూడాలి, తనను మ్యాచ్ చేసి తీరాలి. అప్పుడే మనం సాటిస్ఫై అవుతాము, టీమిండియా కూడా సాటిస్ఫై అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆల్రౌండర్స్ గురించి మాట్లాడాలి. జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ త్రూ అవుట్ ద సిరీస్ వాళ్ళకి ఛాన్స్ వచ్చిన ప్రతిసారి బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏదో విధంగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే బుమ్రా లేకుంటే ఖచ్చితంగా సిరాజ్ పైన ఎక్కువగా భారం పడుతుంది. సిరాజ్ ఆ ప్రెజర్ తీసుకోవాలి, మంచిగా బౌలింగ్ చేయాలి. అయితే బుమ్రా లేనప్పుడు మన టీమిండియా బౌలర్స్ చాలా అద్భుతంగా ఒకసారి బౌలింగ్ చేశారు. సో అదే ఒక స్ట్రెంత్ లాగా భావించి మన వాళ్ళు బాగా బౌలింగ్ చేస్తే ఇంకా మంచిది. ఆకాష్ దీపు, సిరాజు, అలాగే నెక్స్ట్ హర్షదీప్ సింగ్ డెబ్యూ చేస్తున్నాడు. ఖచ్చితంగా తను కూడా ఇంగ్లాండ్ ప్లేయర్స్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ టీమ్ వైజ్ చూసామంటే మళ్ళీ సేమ్ మీకు బోర్ కొట్టచ్చు, మన టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది నాకు. సో మన వాళ్ళు ఇప్పటి వరకు ఈ సిరీస్లో వెనకబడ్డానికి కారణం ఏ బిట్ ఆఫ్ లక్ లేకపోవడం అని నేను నమ్ముతాను. 4th టెస్ట్ పక్కన పెట్టండి, మిగతా టెస్టుల్లో మనం ఓడిపోవడానికి కారణం బిట్ ఆఫ్ లక్ లేకపోవడమే. సో ఖచ్చితంగా అది కూడా ఫేవర్ చేస్తుంది. ఈ సిరీస్ని డ్రా చేసుకోవాలని కోరుకుందాము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.